హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్. మనం ఇప్పటివరకు మన ఛానల్ ద్వారా పాలిటీకి సంబంధించి ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయో, పాలిటీలో ఉన్నటువంటి చాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేశాము. ఇప్పుడు మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా, భారతదేశ చరిత్రలో భాగంగా ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి పార్ట్ ఏదంటే అది ఆధునిక భారతదేశ చరిత్ర. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది, క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో మనం ఇప్పటి నుండి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాము, సబ్జెక్ట్ ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ పీసీ పోలీస్ కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా మనం ఏ అంశాలు కవర్ చేస్తాము అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ మనకి యూరోపియన్ల రాక ఉంటుంది. ఆధునిక భారతదేశ చరిత్రలో ఫస్ట్ యూరోపియన్ల రాక ఉంటుంది. ఇందులో మనం మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం ద్వారా ఎవరైతే విదేశీయులు మన భారతదేశానికి చేరుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ పోర్చుగీస్ అని, డచ్ వారని, అదేవిధంగా బ్రిటిష్ వారు, డ్రేన్స్, ఫ్రెంచ్ వారు, ఇలా ఎవరెవరైతే రావడం జరుగుతుందో వారి గురించి నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థావరాలు ఏవైతే ఉంటాయో వారి యొక్క స్థావరాలు, ఇతర ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో యూరోపియన్ల రాకకి సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇందులో ఎక్కువగా మీకు ఇయర్స్ రావడం జరుగుతుంది, వ్యక్తుల యొక్క పేర్లు ఎక్కువగా రావడం జరుగుతుంది, అదేవిధంగా ప్రదేశాల యొక్క పేర్లు కూడా రావడం జరుగుతుంది. ఇవి మనం యూరోపియన్ల రాకకు సంబంధించినటువంటి వాటిలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ మనకి భారతదేశ ఆక్రమణ. ఇందులో మనకి ఏం జరుగుతుందంటే వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి విదేశీయులు ఎవరైతే ఉన్నారో వీరు క్రమంగా మన భారతదేశ పరిపాలనలో జోక్యం చేసుకొని వారు పాలకులుగా మారడం జరుగుతుంది. సో ఇలా భారతదేశ ఆక్రమణకు సంబంధించి ముఖ్యంగా మైసూర్ ఆక్రమణ, కర్ణాటిక్, అదేవిధంగా బెంగాల్ ఆక్రమణ, మరాఠా ప్రాంతం ఆక్రమణ, సింధ్ ప్రాంతం ఆక్రమణ, పంజాబ్ ఆక్రమణ, అవధ్ ఆక్రమణ, ఇలా చాలా ప్రాంతాల ఆక్రమణలు ఉంటాయి. ఇందులో మనకి ముఖ్యంగా ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, మరాఠా యుద్ధాలు, వివిధ రకాల యుద్ధాలు రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అవి ఏ సమయంలో జరిగాయి, ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆనాటి గవర్నర్ జనరల్స్ ఎవరు అండ్ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి, ఏవైనా ముఖ్యమైనటువంటి సంధి ఒప్పందాలు ఏవైనా ఉన్నాయా, అందులో ఇవన్నీ కూడా మనకి ఈ భారతదేశ ఆక్రమణలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనం ఇందులో కవర్ చేద్దాం. నెక్స్ట్ మనకి సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుండి కూడా క్వశ్చన్స్ ఇస్తాయి. ఇందులో ముఖ్యంగా మనకి ప్రముఖుల పేర్లు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజా రామ్మోహన్ రాయ్ గారికి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలు మనం ఇందులో నేర్చుకోవాలి. బ్రహ్మ సమాజం కానీ, అదేవిధంగా పత్రికలు కానీ, ఇలా చాలా అంశాలు ఉంటాయి, వాటిని కవర్ చేయాలి. అదేవిధంగా దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు, ఇలా మనకి కేశవ చంద్రసేన్, ఇలా ప్రముఖులు మనకు ఇందులో రావడం జరుగుతుంది. వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, వారు ఏమైనా సంస్థలు స్థాపించారా, వారికి ఏమైనా పత్రికలు ఉన్నాయా, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ సామాజిక సాంస్కృతిక ఉద్యమాల్లో భాగంగా నేర్చుకుంటాము. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనకి కుల ఉద్యమాలు అని రావడం జరుగుతుంది. కుల ఉద్యమాల్లో భాగంగా మనకు వివిధ రకాల ఉద్యమాలు కనిపిస్తాయి. అవి ఏంటంటే రైతుల ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, పౌర ఉద్యమాలు. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో చాలా మంది పేర్లు రావడం జరుగుతుంది, ఇయర్స్ రావడం జరుగుతుంది. ఈ ఇయర్స్ ని క్రొనాలజీ ఆర్డర్ లో ఈ మధ్య అడుగుతున్నారు కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ మనకి 1857 తిరుగుబాటు గురించి చూద్దాము. దీన్ని మనం సిపాయిల తిరుగుబాటు అంటాము. భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు నాయకత్వం వహిస్తారు. సో ముందుగా ఎక్కడ ప్రారంభమైంది అండ్ అక్కడ దానికి నాయకత్వం ఎవరు వహించారు, దానిని అక్కడ ఎవరు అణచివేశారు, ఇలా ప్రముఖుల పేర్లు రావడం జరుగుతుంది. సో ఎక్కడ ప్రారంభమైంది అండ్ అక్కడ ఎవరికి నాయకత్వం వహించారు, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని ప్రముఖమైనటువంటి పుస్తకాలు కూడా రావడం జరుగుతుంది, అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి జాతీయ ఉద్యమం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ జాతీయ ఉద్యమం నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ జాతీయ ఉద్యమంలో భాగంగా మనకి చాలా అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే మితవాదము, తర్వాత అతివాదము అండ్ విప్లవకారులు అండ్ వామపక్షాలు, గాంధీ యుగము, గవర్నర్ జనరల్స్, అదేవిధంగా మనకి
ఐఎన్సీ సమావేశాలు జరుగుతాయి. ఆ ఏఎన్సీ సమావేశాలు అండ్ ముఖ్యమైనటువంటి కమిటీలు కూడా ఉంటాయి. ఆ ముఖ్యమైనటువంటి కమిటీలు ఇవన్నీ కూడా మనకి జాతీయ ఉద్యమంలో భాగంగా రావడం జరుగుతుంది. సో జాతీయ ఉద్యమానికి సంబంధించి అన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా మీకు ఇందులో ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వందే మాతర ఉద్యమం, దాంతో పాటుగా మనకి చౌరీ చౌరా సంఘటన అండ్ కేడా ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, ఇలా చాలా సంఘటనలు మనకి కనిపిస్తాయి. అవన్నీ కూడా ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రొనాలజీలో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇందులో మనకి ఈ ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి అన్ని అంశాలు చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఏదైతే మనకి జాతీయ ఉద్యమం ఉందో, జాతీయ ఉద్యమానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ దాని నుండి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం జాతీయ ఉద్యమం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాము. అందులో కూడా ముఖ్యంగా గాంధీ యుగం ఏదైతే ఉంటుందో ఆ గాంధీ యుగాన్ని మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో నా దగ్గర రన్నింగ్ నోట్స్ ఒకటి ఉంది. ఆ రన్నింగ్ నోట్స్ దానితో పాటుగా సీనియర్ బుక్ ఏదైతే ఉంటుందో మీకు ఇక్కడ thumbnail లో మెన్షన్ చేశాను కదా, సీనియర్ బుక్. ఆ బుక్ నేను ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర ఆ బుక్ ఉంది అండ్ నా దగ్గర రన్నింగ్ నోట్స్ కూడా ఉంది. సో ఆ రెండు కలిపి మీకు క్లాస్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. సో జాగ్రత్తగా విని నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు డెఫినెట్ గా ఇది యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో వచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని మీకు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యు క్రియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.